బీరకాయ తొక్కలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తొక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఏసుకొని ఒక 4, 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు గనక పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి మనం కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 4, 5 ఉల్లిపాయలేసుకొని బీరకాయ తొక్కలు పచ్చి వాసన పోయేంత వరకు కనీసం 4, 5 నిమిషాల పాటు స్టవ్‌ని మీడియం మీద సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే బీరకాయ తొక్కల పచ్చడి అనేది టేస్ట్ అనేది బావుంటుంది. 4, 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీరేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ వేడికి చింతపండు, కొత్తిమీర మగ్గిపోతుంది. మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, తర్వాత మనం వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ గాని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళు ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా బీరకాయ తొక్కల పచ్చడి రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి.